అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 21. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 21లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 9th March 2025 థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డిలో 25 రావడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఏరియా ఆర్థమెటిక్ ఏరియా. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. 2 మంది వ్యక్తులు 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. అదే పనిని 6 మహిళలు 6 రోజులు చేస్తారు. అప్పుడు 3 మహిళలు 6 మంది వ్యక్తులు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో చూడండి, 2 మంది వ్యక్తులు 18 రోజులు అంటే నేను 1/18 రాసుకుంటున్నాను. 1 పార్ట్. ఓకే, 1 పార్ట్ 18 డేస్. సో ఇక్కడ ఇద్దరు కాబట్టి 18. అదే ఒకడైతే ఇది 1 into 2 అంటే 2 ఒకట్ల 2 కదా. సో ఈ ఒక్కడనేవాడు ఎన్ని రోజులు చేస్తాడంటే 18 into 2. ఎన్ని రోజులు చేస్తాడండి ఒక్కడనేవాడు? 18 రెండ్ల 36, 1/36. ఓకే, ఒక మెన్ అనేవాడు 1/36 డేస్లో చేస్తాడు. 36 డేస్లో ఒక మెన్ చేస్తాడు. నెక్స్ట్ మహిళ 6 ఉమెన్స్ 6 డేస్. సో 1 ఉమెన్ ఎన్ని రోజులు చేస్తాడండి? 6 into 6 1/36. వీళ్ళు ఒక 1 ఉమెన్ కూడా 36 డేస్లో చేస్తారు. సో క్వశ్చన్ ఏమి అడిగిన? 3 మహిళలు 1 ఉమెన్ 36 డేస్లో చేస్తే 3 అంటే 36 కన్నా తగ్గుతుంది. ఒక మహిళ 36 రోజులు చేస్తుంది. 3 మహిళలు అందుకన్నా తక్కువ చేస్తారు కదా. సో నెక్స్ట్ 6 వ్యక్తులు. ఓకే, ఒక మెన్ 36 చేస్తే 6 మెంబర్స్ ఎంతమంది చేస్తారు? చూడండి, క్యాన్సిల్ చేస్తే 6 36. ఓకే, 3 ఒకట్ల 12, 12 మూల 36. సో ఈ కలిపి అన్నాడు కాబట్టి ఈ రెండింటిని కలపాలండి. మనం ఇప్పుడు 1/6 ప్లస్ 1/12 చేసినాం అనుకోండి. 1/6 ప్లస్ 1/12 చేస్తే ఎల్సిఎం 12 అండి. ఓకే, ఎల్సిఎం 12 అయినప్పుడు ఇక్కడ 6 ఉంది కాబట్టి మల్టిప్లై బై 2. ఓకే, సో ఇది మొత్తం 12 అవుతుంది. ఎల్సిఎం 2 + 1 3, 3/12. సో 3/12 అంటే 1/4. 1/4 అంటే 4 days. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్కటి 8000 cm³ వాల్యూమ్ ఘనపరిమాణం ఇచ్చిండండి కలిగిన 2 ఘన ఖండనాలను చివర కలిపారు. అప్పుడు ఏర్పడిన క్యూబాయిడ్ ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి క్యూబాయిడ్కి. ఓకే, బయట మొత్తం భాగాన్ని సెంటీమీటర్² పూత వేయడానికి ఖర్చు ఎంత అవుతుంది అన్నాడు. చూడండి, ఒక క్యూబాయిడ్ అనేది ఆల్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇట్లుంటుంది అంటే లైక్ 3 dimensionలో ఉంటుంది. క్యూబాయిడ్ నథింగ్ బట్ క్యూబ్. సో ఇట్లున్నది కదా, దీని వాల్యూమ్ ఇచ్చిండు అంటే ఒకదాని వాల్యూమ్ ఇచ్చిండు, 2 అట్లనే ఉంటాయని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు క్యూబాయిడ్ వాల్యూమ్ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే లెంత్ ఇంటూ, అసలు జనరల్ ఫార్ములా ఏంది? వాల్యూమ్ అంటే ఘనపరిమాణం అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకే, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ హైట్ ఆర్ థిక్నెస్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. సో ఇది జనరల్గా వాల్యూమ్ ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా. క్యూబాయిడ్కి ఏంటంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి క్యూబ్కి. సో ఇక్కడ పొడవు అన్న ఏనే, వెడల్పు అన్న ఏనే, ఎత్తు అన్న ఏనే. సో ఫైనల్గా వాల్యూమ్ అంటే ఏంటిది? మనకి A³ అవుతుంది. ఓకే, A³ అనే వాల్యూ మనకి ఎంత ఇచ్చిండంటే 8000 ఇచ్చిండండి. 8000 ఇచ్చిండు A³ అనే వాల్యూ 8000. సో ఇప్పుడు 8000 ఇచ్చిండు కదా, ఈ 8000ని ఏమని రాసుకోవచ్చు అంటే 8ని 2 రాసుకోవచ్చు. 2 × 2 × 2 3 2 రాసుకోవచ్చు. ఇంటూ 1000ని 10 × 10 × 10 అని రాసుకోవచ్చు. సో ఓవరాల్గా 10 మూళ్ళు 2 మూళ్ళు ఉన్నాయి కాబట్టి 2 × 10 హోల్ క్యూబ్ రాసుకున్నాం. సో ఈ క్యూబ్కి పోయినప్పుడు ఏ వాల్యూ అనేది 10 2 20 అవుతుంది. సో ఈ సైడు 20. ఓకే, ఈ సైడు 20, ఈ సైడ్ 20, ఆల్ సైడ్స్ అనేవి 20. ఇంతవరకు క్లియర్. ఏమడిగిండు? అలాంటి 2 పక్కనే పెట్టిండంట. సో ఇక్కడ కూడా ఇంకోటి పక్కన సైడ్ బై సైడ్ ఉంది అనుకుందాం. ఈ రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి పెయింట్ వేసిండు అంటే ఒక సైడ్ ఇక్కడ టచ్ అవుతుందండి. ఓకే, సో సైడ్ బై సైడ్ పెట్టి పెయింట్ వేసిండు. సో సైడ్ బై సైడ్ పెయింట్ వేస్తే ఒక 100 cm²కి 25 రూపాయలు అయితే మొత్తం ఎంత అయింది అమౌంట్ అని అడిగింది. చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక సైడ్ బై సైడ్ టచ్ అయింది కాబట్టి ఇది వదిలేసేయండి. మిగిలిన సైడ్లో చూద్దాం. మిగిలిన సైడ్లు ఎన్ని ఉంటాయి? మొత్తం ఫేస్ 6. 1 బ్యాక్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 3, ఫ్రంట్ 1, బాటమ్ 1. మొత్తం ఎన్ని సైడ్లు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, సో ఈ ఏరియా ఎట్లా లెక్కేస్తాం? లెంత్ ఇంటూ విడ్త్, అంతే కదా ఏరియా. సో ఈచ్ సైడ్ 20 20 అన్నప్పుడు ఏరియా ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఈ 2 20 20 400 40 అవుతుంది. 40 ఏరియా అనేది ఎన్ని సైడ్లు ఉంది? ఒక క్యూబ్కి 5 సైడ్లు ఉంది. ఇంకో క్యూబ్కి ఎన్ని సైడ్లు ఉంది? 5 సైడ్లు ఉంది. అంటే మొత్తం ఎన్ని సైడ్లు? 10. అంటే 5 సైడ్లు 2 క్యూబ్లకు ఉంది 10. అంటే మనం పెయింట్ వేయాల్సిన ఏరియా ఇంత. స్క్వేర్ ఏరియాలో మనం పెయింట్ వేయాలి. ఓకే, 5 2 10,
ఈ 400. ఓకే, సో ఎంత అయింది? 5 2 10 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది. 4000 సెంటీమీటర్ స్క్వేర్స్కి మనం పెయింట్ చేయాలి. ఒక 100 సెంటీమీటర్ స్క్వేర్కి 25 రూపాయలు అన్నాడు. దీన్ని 100 తోటి డివైడెడ్ చేస్తే, ఓకే, 100 తోటి డివైడెడ్ చేస్తే 100కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 40 ఉంది. 40కి ఇంటూ 25, అది మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే, 40 ఇంటూ 25, 25 4 100, 100 ఇంకో 0 ఉంది కాబట్టి 1000. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ అన్నాడు. చూడండి, ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి. బ్రాకెట్లో కూడా బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ చేయాలి. 8 డివైడెడ్ బై 2 అంటే 4. ఓకే, 4 ఇంటూ 3 అంటే 12. అంటే 15 మైనస్ 12 ఎంత అండి? 3. ఇంతవరకు వాల్యూ 3. A3 మైనస్ 3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకే, 11 మైనస్ 3 ఎంత అండి? 8. A8 మైనస్ 8, ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి. ఓకే, 21 మైనస్ 8 ఎంత అండి? 13, మైనస్ 13, ఎందుకంటే దానికన్నా ముందు మైనస్ ఉంది. సో 41 మైనస్ 13 ఎంత వస్తుందండి వాల్యూ? ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి, 11 నుంచి 3 పోతే 8, అంతే కదా, 8 to 11. ఓకే, ఇక్కడ 3 నుంచి 2 పోతే 28. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 3510కి అమ్మడం వలన 17% లాభం వస్తుంది. అప్పుడు అసలు ధర ఎంత అన్నాడు. సో మన పర్సెంటేజ్ ఎప్పుడైనా 100కి తీసుకుంటాం. ఇక్కడ లాభం అన్నాడు కాబట్టి 100కి 17 కలిపితే 117. 117 పర్సెంటేజ్కి ఎంత? 3510 వచ్చింది. అసలు ధర ఎంత అంటే 100%కి ఎంత? 100%కి నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకొని దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 117 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఈ 100 అనేది ఇటు సైడ్ వస్తుంది, అంతే కదా. సో ఈ 100 అనేది ఇటు సైడ్ వచ్చింది. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఈ 100 ఇంటూ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే 0 అవుతుంది. ఈ 117 అనేది బై అవుతుంది. 1 1 7. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 3 టేబుల్ తోటి కట్ చేయండి. ముళ్ళ 9. ఓకే, 27 ఉంది. 3 9 27. నెక్స్ట్ 35 10 ఉంది కదా, 3 1 3, 3 1 3, 21, 3 ఏళ్ళు 21, 0కి 0. సో ఫైనల్గా 39 117 ఉంది. 39 మూడులో చూడండి, ఎందుకంటే 9 3 27 యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి. 9 3 27, ముళ్ళ 9 2 11. సో ఎగ్జాక్ట్ కట్ అవుతుంది. సో 117 అనేది 3లో పోతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 0, ఇంకా 100 ఉంది కాబట్టి ఇంకో 2 0. సో ఫైనల్గా ఎంత? 3000. ఆప్షన్ 1. అసలు ధర 3000. 8 సంఖ్యలు మొత్తం 720, వాటి సగటు ఎంత? సో చూడండి, సగటు అంటే ఏంటిదంటే రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ సమ్ అంటే ఏంటిది? 720. ఆల్రెడీ వాడే మెన్షన్ చేసింది. నెంబర్ ఆఫ్ ద వాల్యూస్, ఎన్నిటి వాల్యూ 720, 8 నెంబర్ల వాల్యూ 700. సో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 9 72 కాబట్టి 8 9 72, 0కి 0, 90 అనేది మనకి యావరేజ్ రావడం జరుగుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. మహేష్ మరియు డేవిడ్ నెలసరి ఆదాయాలు 5:7. ఓకే, ఇద్దరు 75,000 సేవ్ చేస్తారు. వారి ఖర్చులు 2:3. మహేష్ యొక్క నెలసరి ఆదాయం, మహేష్ అనేటువంటి నెలసరి ఆదాయం ఎంత? నేను మహేష్ గారి సంపాదన ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఇద్దరి సంపాదన ఎక్స్ అనుకుంటున్నా. ఎందుకు? వీడి పర్సంటేజ్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 50 రూపాయలు, వీడికి 70 రూపాయలు అనుకోండి. 0 క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏంటి? 5:7 రేషియో. అంటే ఇద్దరికి సేమ్ ఉండాలి. ఇన్కమ్ ఎక్స్ అనుకుంటున్నా, ఖర్చు వై అనుకుంటున్నా. ఓకే, ఎందుకు? అది కూడా రేషియో కాబట్టి. సో చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 75,000. సో నేను ఇన్కమ్ ఎక్స్ అనుకుంటున్నాను కదా, సో 5 మహేష్ రాస్తున్నాను చూడండి, 5x వీడి ఇన్కమ్ మైనస్ ఖర్చులు ఎంత? 2y ఈజ్ ఈక్వల్ టు 75,000. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ వీడిది రాస్తున్నాను, డేవిడ్ గారిది. డేవిడ్ అనే అతని వ్యక్తి 7x ఇన్కము మైనస్ 3 into y ఖర్చు ఎంత? సేవింగ్, వీళ్ళిద్దరిది కలిపి సేవింగ్ ఎంత? 75,000. ఇది పక్కన పెట్టండి. అంటే రెండిట్లోనూ 75,000 అనేది కామన్ కాబట్టి నేను కామన్ ఈక్వేషన్ రాసుకున్నాను. సో ఇంతవరకు చూడండి, 5x మైనస్ 2y, 7x మైనస్ 3y వరకు చూడండి. ఇక్కడ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ 5 అవుతుంది. అంటే చిన్నదాన్ని పెద్దదాని వైపు తీసుకోకపోతే 2x అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ప్లస్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు y. ఏమైంది ఫైనల్గా? y అనేది ఈక్వల్ టు 2xకి అయింది.
ఇదర్వైజ్ ఎక్స్ ఈక్వల్ టు వై బై 2 ఏదైనా ఒకటి రాసుకుందాం. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై సమ్ ఫార్మేట్ ఉంది, మనకు ఆదాయం అడిగింది కాబట్టి మనకి ఎక్స్ కావాలి కాబట్టి వై ప్లేస్లో 2x పెడుతున్నాం. ఈడ వై ప్లేస్లో 2x పెడితే ఏమవుతుంది, 2 × 2 4x అవుతుంది. ఓకే, 4x అవుతుంది. 5x - 4x ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం? సేవింగ్స్ 75,000కి ఈక్వల్. ఎక్స్ అనేది 75,000కి ఈక్వల్. మనల్ని ఎక్స్ అడగలేదు, ఆదాయం అడిగింది. వీడి ఆదాయం ఎంత, 5x అంటే 5 × 75 వేయాలి. ఓకే, 5 × 75,000 వేస్తే మనకు ఆదాయం వస్తుంది. 5 × 75 ఏమవుతుంది, 5 × 5 = 25, 7 × 35, 2 3 7 5 3,75,000 వస్తుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 320 మీటర్ల పొడవు గల ట్రైన్ 9.4 km/h వేగంతో ఎదురుగా వస్తున్న మనిషిని 24 సెకండ్లలో క్రాస్ చేసింది. ట్రైన్ యొక్క వేగం ఎంత? సో చూడండి, ఇక్కడ ఒక ఫండా ఉంటుంది. ఏదైనా రెండు వస్తువులు, రెండు వెహికల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, వెలాసిటీ వేగాన్ని ప్లస్ చేయాలి. ఓకే, అదే సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి అనుకోండి, వెలాసిటీ వేగాన్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. అసలు వేగం అంటే ఏంటిదంటే ఫార్ములా వేగం = దూరం బై కాలం, డిస్టెన్స్ బై టైం. ఇది క్లియర్ ఇంతవరకు. సో ఇక్కడ పొడవు గల ట్రైను 9.4 km ఎదురుగా వస్తున్నా అంటే ఆపోజిట్లో వస్తున్నప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. నేను ట్రైన్ వెలాసిటీ తెలియదు కాబట్టి v1 అనుకుంటున్నా, మనిషి వెలాసిటీ తెలుసు కాబట్టి 9.4 అనుకుంటున్నా, 9.4 వాడే ఇచ్చింది. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకోవాలంటే ట్రైన్ ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే, సో 320 మీటర్స్, 320. ఓకే, నెక్స్ట్ బై ఎంత, 24. ఇది ఏంటిది, మీటర్/సెకండ్. మీటర్/సెకండ్ km/hలోకి మార్చాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 18/5 తోటి మల్టిప్లై చేస్తే ఇది km/h అయిపోయింది. ఎందుకు, ఇది ఆల్రెడీ km/hలో ఇచ్చింది. మనకు ఆన్సర్ కూడా km/hలో అడిగింది కాబట్టి కన్వర్ట్ చేస్తాం. సో ఫర్దర్గా చూస్తే చూడండి, 6 × 3 = 18, 6 × 4 = 24. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇది 5 తోటి చూడండి, 5 1 ఇది ఎంతలో పోతుంది, 5 6 30, 5 4 20. నెక్స్ట్ 4 తోటి 4 1 24 ఉంటుంది కాబట్టి 4 5 20, 4 6 24, 16. సో ఫైనల్గా ఎంత మిగిలింది, ఇక్కడ 16 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. ఓకే, 16 3 ఎంత అండి, 6 3 18, 3 1 3 4, 16 3 48. ఓకే, సో ఈ 16 3 48. ఇదేంటిది, ట్రైన్ ప్లస్ మనిషి యొక్క స్పీడ్. మనకి ఏం అడిగింది, ట్రైన్ స్పీడ్ అడిగింది కాబట్టి ప్లస్ 9.4 అనేది ఈక్వల్ టు అవతల పోతే ఏమవుతుంది, -9.4 అవుతుంది. ఇది మైనస్. ఓకే, సో చూడండి, 48 - 9.4 వేస్తే మనకి ఎంత వస్తుంది, 10 అనుకోండి. 10 తీసేస్తే ఎంత, 38. సో 38 కన్నా ఇంకెక్కువ రావాలి, అంతేనా. 48 నుంచి 10 తీసేస్తే 38 కన్నా ఎంత ఎక్కువ రావాలి, 0.6 ఎక్కువ రావాలి, 38.6. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొత్తం డబ్బును 10% సాదా వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినప్పుడు 2 సంవత్సరాలలో 5,040 అయింది. అదే మొత్తంపై అదే రేటుతో 2 సంవత్సరాల్లో వడ్డీ ఎంత? చూడండి, ఇచ్చిన డేటా ప్రకారం ఫస్ట్ ఆ మొత్తం ఏంటిదో కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి, PTR/100. ఓకే, ఇది ఏంటిది, వడ్డీ వస్తుంది. PTR/100 ఇది వడ్డీ ప్లస్ మొత్తం అన్నాడు కాబట్టి వడ్డీ ప్లస్ అసలు కలపాలి. ఓకే, = ఎంత, 5040. సో ఇక్కడ మీనింగ్ ఏంది, అసలు ప్లస్ వడ్డీ కలిపితే 5040 అయింది. అసలు ఎంత అన్నాడు, అసలు మీన్స్ P, ప్రిన్సిపల్. సో టైం ఎంత ఇచ్చిండని మనకి 2 సంవత్సరాలు కాబట్టి 2 ఇచ్చిండు. ఆర్ ఎంత ఇచ్చిండు, 10. సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది, 2 1 2 5. సో ఇది ఎంత అంటే P/5 అయింది ఇక్కడ. ఓకే, P/5 ప్లస్ P అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, 5. సో 5 కాబట్టి ఇక్కడ 5ని మల్టిప్లై చేస్తున్నా, ఓవరాల్ ఎల్సిఎం 5 అయింది. ఇది 5P ప్లస్ P ఎంత అండి, ఇక్కడ ఒక P ఉంది, ఇక్కడ 5P ఉంది, మొత్తం ఎంత, 6P/5, 6P/5. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6 తోటి చేసినప్పుడు 6 5 30, 6 6 30, 6 8 48 అండి, 24 ఉంటుంది. 6 4 24, 0కి 0 మల్టిప్లైడ్ బై 5. దీన్ని 5 తోటి మల్టిప్లై చేయాలి. బై ఉంది = అవుతుంది, ఇంటూ అవుతుంది. 0కి 0,
5 4 20 కాబట్టి 2, 8 5 40, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 42. 42 అనేది అసలు. మొత్తం ఎంత వచ్చింది? 5040 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 840 రూపాయలు ఉంది. ఆడు అడిగింది అదే. వడ్డీ ఎంత అన్నాడు? 840 రూపాయలు వడ్డీ. ఓకే, క్వశ్చన్ సమ్ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయినట్టుంది. అంటే మనకు ఎగ్జాక్ట్గా ఇదని రావట్లేదు. మనం ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్గా కూడా చేసినాం కాబట్టి డైరెక్ట్ నేను ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 115కి అమ్మినప్పుడు 40%, 45% నష్టం వస్తుంది. ఓకే, అదే వస్తువును 32% లాభం పొందాలంటే ఎంత కమ్మాలి? చూడండి, మనం ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది 100కి తీసుకుంటాం. 45% నష్టం వస్తుందంటే ఎంత అండి? దాని వాల్యూ 100 - 45 అంటే 55%కి ఎంత? 115 రూపాయలకి అమ్మినప్పుడు దాని వాల్యూ 55%. ఇది ఇక్కడ మీనింగ్. నాకు 32% లాభం రావాలంటే 100కి 32 కలిపితే పాజిటివ్ కాబట్టి 132%కి ఎంత? నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చూడండి, 55 ఇంటూ ఎక్స్ 115 ఇంటూ 132, ఇది ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి, 55 ఇంటూ 2, ఇప్పుడు ఎక్స్ ఇంటూ 55 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? ఈ 55 అనేది ఇక్కడ బై అవుతుంది. ఈ ఎక్స్ తీసేయండి, ఆల్రెడీ అక్కడ రాసినాం కాబట్టి ఇక్కడ 55 అనేది బై అవుతుంది. ఓకే, 55 అనేది బై అయితే క్యాలిక్యులేషన్ చేసి చూడండి, 11 5ల. ఓకే, 11 5ల 55, ఇది 11 1ల. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 22, 11 2ల. మళ్ళీ ఇక్కడ 5 తోటి చూడండి, 5 1ల, 5 2ల 10, 5 3ల 15, 23 ఇంటూ 12 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందో అదే ఆన్సర్. 23 ఇంటూ 12 చూడండి, 23 ఇంటూ 12 అంటే 23 10ల 230, ఇంకా 2 టైమ్స్ చేయాలి. 23 ఎంత అండి? 46. ఇక్కడ 4 వేసి ఇక్కడ 6 వేస్తే టోటల్గా ఎంత వస్తుంది? 276. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అమ్మాయి స్కూల్కు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, తిరిగి 15 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. మొత్తం ప్రయాణానికి సగటు వేగం. సో ఇక్కడ చూడండి, ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు యావరేజ్ వెలాసిటీ, సగటు వేగం అన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏముంటుందంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి, దూరం కాన్స్టెంట్ ఉండాలి. ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరం ఉందో స్కూల్ నుంచి ఇంటికి కూడా అంతే దూరం. సో ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములా ఏం వాడతామంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది మనం వాడే ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అంటే పోయే స్పీడ్, వై అంటే వచ్చే స్పీడ్. సో ఫైనల్గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే చూడండి, 10 స్పీడ్ తోటి పోతుంది, 15 స్పీడ్ తోటి వస్తుంది. ఓకే, ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు 10 + 15 ఎంత? 25. 5 5ల 25. ఓకే, 5 3ల 15. ఓకే, 5 1ల 5 2ల. సో ఫైనల్గా ఎంత? 2 2ల 4, 4 3ల 12. 12 km/h. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఖ్యను 9 తక్కువ చేస్తే 24, 33, 42, 56లతో భాగించదగును అవుతుంది? విచ్ ఈస్ డివిజబుల్ బై 24, 33, 42 and 56 బై డిక్రీజింగ్ ద 9. ఈ ఆప్షన్లలో ఏది అని అడిగింది. చూడండి, సో ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఆ నెంబర్స్ అనేవి డివిజబుల్ అవుతున్నట్టు కౌంట్. మనకి జనరల్గా ఎల్సిఎం ఎందుకు చేస్తామండి? ఏ నెంబర్ ఏ డిజిట్ తోటి డివిజబుల్ అవుతుందో లేదో కనుక్కోడానికి ఎల్సిఎం చేస్తాం. సో నేను 3తో చేస్తున్నా స్టార్టింగ్. 3 7 21, 3 8 24, 3 1ల 3 1ల, 3 1ల 3 4ల 12, 14. ఓకే, ఈ 26 పోతుందా? పోదు. 26 వస్తుంది. 3 7 21, 3 8 24. సో 56కి నేను 56 రాస్తున్నాను, ఎందుకంటే పోదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, నేను 4 తీసుకుంటున్నాను. 4 తీసుకుంటున్నప్పుడు 4 2ల 8, 11కు 11, 14 పోదు కాబట్టి 14కి 14. ఓకే, 4 1ల 4, 16 కాబట్టి 4 4 16. సో ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది. సో నేను ఏం చేస్తున్నా? నెక్స్ట్ 2 తీసుకుంటున్నా. 2 తీసుకున్నప్పుడు 2 1ల 11కి 11. ఓకే, 7 7. నేను ఏం చేస్తున్నా? నెక్స్ట్ 7 తీసుకుంటున్నా అండి. 7 తీసుకున్నప్పుడు చూడండి, ఇది 1, ఇది 11కి 11, ఇది 1, ఇది 1. సో ఫర్దర్గా ఇంకేం 1 ఉంది, 1 వచ్చేది, 11 ఒకటే మిగిలింది కాదు. సో దీని ఎల్సిఎం చూడండి ఎంత అవుతుందో. 11 ఏళ్ళు ఎంత అండి? 77. 77 ఇంటూ 77 అండి
4 రెండ్ల 8, 8 మూడుల 24. ఓకే, 77 ఇంటూ 24. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటండి, దీని వాల్యూ 1848 వస్తుంది. అంటే ఈ 1848 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది ఈ అన్ని నెంబర్స్ తోటి, 24 తోటి, 33 తోటి, 42 తోటి, 56 తోటి. ఈ 1848 అనేది డివిజబుల్ అయినప్పుడు మనకి 0 వస్తుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది. మనకి ఏమన్నాడు, ఒక సంఖ్యను 9 తక్కువ చేయాలన్నాడు. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది, 9 యాడ్ చేయాలి, అంతే కదండి. ఇప్పుడు 9 యాడ్ చేసినండి ఎంత అవుతుంది, ఇది 17, 57 అవుతుంది. ఓకే, 1857 అంతే కదా, 4 1 1857 ఆప్షన్ 3. ఈ 1857కి 9 తక్కువ చేసినామండి, అప్పుడు ఎంత వస్తుంది, 1848 వస్తుంది. ఆ 1848 అనేది 24, 33, 42, 56 తోటి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది, అది మీనింగ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 27:y, y:75 అయితే y యొక్క ధనాత్మక విలువ ఎంత అన్నాడు. వీటిని నిష్పత్తి అనుపాతం అంటారండి. సో ఇట్లా ఇచ్చినప్పుడు A:B, B రేషియో అంటే లైక్ అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్ ఇది. B అయిపోయింది కదా, CD ఇచ్చిండు అనుకోండి, మనం వీటిని ఎట్లా రాసుకుంటాం అంటే A/B = C/D అని రాసుకుంటాం. ఇది ఫండా, డైరెక్ట్ ఫార్మేట్ అనమాట. A/B = C/D. అది ఏ ప్లేస్లో ఏది ఉన్నా, B ప్లేస్లో ఏది ఉన్నా మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం. A అంటే ఎంత, 27. ఓకే, B అంటే Y, C అంటే Y, D అంటే ఎంత, 75. సో ఇప్పుడు y ఇంటూ y అడ్డగుణకారం చేసినప్పుడు ఏమవుతుంది, y² అవుతుంది. ఓకే, 27 ఇంటూ 75 అవుతుంది, ఇది 75, ఇది 27. సో ఇప్పుడు y² కదా, దీన్ని కూడా స్క్వేర్ ఫార్మాట్లో రావడం కోసం ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. 75ని ఏమని రాసుకోవచ్చు అండి, 5 టేబుల్లో 5 ఇంటూ 5 1 5, ఇంకెంత ఉంటుంది 25 కాబట్టి 5 5 25. నెక్స్ట్ 27ని ఏమని రాసుకోవచ్చు అండి, 9 ఇంటూ 3 అని రాసుకోవచ్చు, 9 3 27. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ 15ని ఏమని రాసుకోవచ్చు, 5 ఇంటూ 3 అని రాసుకోవచ్చు, 5 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 9ని ఏమని రాసుకోవచ్చు, 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు, 9ని 3 ఇంటూ 3 అని రాసుకున్న తర్వాత లాస్ట్కి ఇంకో 3 ఉంది కాబట్టి ఆ 3ను కూడా రాసుకుందాం. సో ఫైనల్గా ఏమైంది, ఇక్కడ 2 5లు, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. ఎన్ని 3లు ఉన్నాయి, 1 2 3 4 3లు ఉన్నాయి కాబట్టి సో ఇదొక 9, ఇదొక 9. సో ఫైనల్గా మనం ఏమని రాసుకుంటాం అంటే 5 ఇంటూ 2 9లు ఉన్నాయి కాబట్టి ఒక 9 తీసుకున్నాం. 5 ఇంటూ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y². ఓకే, ఇది ఫైనల్గా మనకు వచ్చేది ఆన్సర్. సో ఇప్పుడు మన స్క్వేర్కి ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా 9 5లు ఎంత, 45, ఆప్షన్ డి 4. నెక్స్ట్, ఒక ఉబర్ బైక్ 644 కిలోమీటర్ల దూరాన్ని 23 గంటల్లో పూర్తి చేసింది, దాని వేగం ఎంత. మనకు వేగానికి ఫార్ములా ఏంటండి, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, ఓకే, డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దూరం అంతే ఎంత అండి, 644. కాలం ఎంత ఇచ్చిండు, 23 గంటలు ఇచ్చిండు, 23 ఇచ్చిండు. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 27 మూల మనకి ఎంత వస్తుంది, 27 మూల 9, 3 2 69 వస్తుంది. పోట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. 23 రెండ్ల తీసుకోండి, 23 రెండ్లు ఎంత వస్తుంది, 46 వస్తుంది. 46కి 64కి ఎంత తేడా, 10 అయితే 56, ఇంకో 10 అయితే 66, అంటే 18 తేడా, 184 ఉంది, 184 రావాలి. సో ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 2 ఉంది కదా, చూడండి 8 మూలు ఎంత, 24 కదా. సో నేను 8లో కట్ అవుతుందని అజంప్షన్ తీసుకున్నాను, కావాలంటే చెక్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే యూనిట్ డిజిట్ చూసిన అనమాట. 8 మూల 24 కాబట్టి 2 అక్కడ పెట్టుకుని 4 ఇక్కడ పెట్టుకుని 8 16 2 18. సో ఆప్షన్ 28. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యలు మొత్తం 655, 2 సంఖ్యల సగటు 78, మూడో సంఖ్య 127 అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. 5 సంఖ్యలు మొత్తం 655 కదా, సో 2 సంఖ్యల సగటు ఇచ్చిండు, 2 సంఖ్యల సగటు ఇచ్చిండు కదా, మొత్తం రావాలంటే ఏం చేయాలంటే మల్టిప్లై బై 2 చేయాలి. ఓకే, మల్టిప్లై బై 2 చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది, 8 16 7 14 15, ఇది 2 అంకెల మొత్తం. ఓకే, మూడో అంకె ఎంత ఇచ్చిండు, 127 ఇచ్చిండు. 127ని కూడా సమ్ చేస్తే 6 6 12 1 13, 5 2 6 సారీ 5 2 7 1 సారీ 5 3 8. ఓకే, 1 1 2.
సో మనకు 283 అనేది 3 అంకెల మొత్తం. సో ఈ 5 అంకెల నుంచి ఈ 3 అంకెల్ని తీసేస్తే యూనిట్ డిజిట్ చూడండి 5 3 మైనస్ చేస్తే ఎంత 2. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. ఓకే, 15 నుంచి 8 పోతే ఎంత అండి 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 ఇట్ల నుంచి 2 పోతే ఎంత 3. 372 అనేది 2 అంకెల మొత్తం. మనకు సగటు అడిగింది కాబట్టి పై చేయాలి. సో ఫైనల్ క్యాలిక్యులేషన్ ఇస్తే 2 ఒకట్ల 2 8 16 12 2 6 186 ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ నితిన్ ఒక పనిని 7 గంటల్లో పూర్తి చేస్తాడు. ప్రవీణ్ అదే పనిని 42 గంటల్లో చేస్తాడు. రిషి సాయంతో వాళ్ళు 3 గంటల్లో పనిని పూర్తి చేస్తారు. ఇప్పుడు రిషి ఒక్కడే ఎన్ని గంటలు పనిచేస్తాడు? సో చూడండి, నితిన్ అనేటోడు పర్ పార్ట్ వర్క్ 1/7 ప్లస్ ప్రవీణ్ అనేటోడు అదే పనిని 42 కాబట్టి 1/42. మనం ఎప్పుడైనా టైం పర్ సెకండ్ పర్ అవర్ పర్ డేలో తీసుకుంటాం. సో రిషి అనేవాడు తెలియదు కాబట్టి నేను 1/x అనుకుంటున్నాను. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి 1/3 గంటల్లో చేసారు కాబట్టి 1/3 అనుకుంటాం. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే చూడండి, 7 5 35 7 6 42 7 6 ఎల్సిఎం 42. ఇక్కడ ఆల్రెడీ 42 ఉంది, 1 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ 7 ఉంది కాబట్టి 42 రావాలంటే 6 తోటి మల్టిప్లై చేయాలి. సో 6 + 1 ఎంత 7. ఎందుకంటే ఎల్సిఎం 42 కాబట్టి ఈ రెండింటిని సమ్ చేసిన. సో 7/42 అండి. ఇంతవరకు 7/42 ఈక్వల్ అవుతుంది మైనస్ 7/42. 42 క్యాన్సిల్ చేసి 7 ఒకట్ల 7 5 35 7 6 42. ఈ 3కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3 ఒకట్ల 3 2ల 6 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేస్తే, ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తే 2 - 1 1 ఎల్సిఎం 6 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత 1/6. 1/x = 1/6 అంటే x = 6 ఆప్షన్ 3. ఓకే, 126 కిలోమీటర్ల దూరాన్ని అనిరుద్ మరియు బుర్హాన్ 5 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకొని ప్రయాణించాడు. అనిరుద్ తన వేగాన్ని 2 చేస్తే బుర్హాన్ కంటే 4 గంటల తక్కువ ప్రయాణం చేశాడు. అనిరుద్ యొక్క వేగం ఎంత? ఓకే చూడండి, ఇక్కడ దూరం కాన్స్టెంట్. ఓకే చూడండి, ఇప్పుడు మనం కంప్లీట్గా వెలాసిటీ = ఫార్ములా ఏంటండి? దూరం బై కాలం. ఓకే, ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములా. దూరం బై కాలం చేసి మనకు వెలాసిటీ వస్తుంది. ఓకే, వీడు ఫస్ట్ v1 స్పీడ్ తోటి పోయిండు. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఎంత 126 కిలోమీటర్లు పోయిండు. ఎంత టైంలో పోయిండు? 5 గంటలు ఎక్కువ టైం తీసుకున్నాడు. అంటే టైం ఎక్కువ తీసుకున్నా అంటే యాడ్ చేయాలి t + 5. స్టాండర్డ్ అంటే t అనేది వీడు బుర్హాన్ గంట టైం అనుకోండి, b అనేటువంటి టైం t. ఓకే, నెక్స్ట్ ఏం చేసిండు? 2 టైమ్స్ వేగాన్ని పెంచిండు. ఓకే, 2 = మళ్ళీ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి 126 బై టైం t. t అనేది ఈసారి డబల్ స్పీడ్ తోటి పోయినప్పుడు ఎంత అయింది? 4 గంటలు తక్కువ పట్టింది, అంటే t - 4. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కావాలి. డిస్టెన్స్ = ఏమవుతుందండి మనకి? ఒక నిమిషం. సో v చూద్దాం. ఇక్కడ v ఉంది, ఇక్కడ v ఉంది కదా. సో ఈ 2ని ఇటు సైడ్ పంపించిన అనుకోండి, సారీ వద్దులేండి, ఇక్కడ కట్ అయ్యేది. 2 ఒకట్ల 2 6 12 2 3 6 63. అంటే ఇక్కడ v = సేమ్ ఉంది, ఇక్కడ v = సేమ్ ఉంది. సో ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇది ఈక్వల్ చేస్తే 63/t - 4. సో ఇప్పుడు ఈ 126/t + 5 = 63/t - 4. దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 63 ఒకట్ల 63 2ల. ఓకే, సో దీన్ని అడ్డగుణకారం చేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? t - 4 × 2. ఓకే, ఏమవుతుంది? t - 4 × 2 అంటే 2t - 4 8. ఓకే, = ఈ t - 4 ఏమవుతుంది? ఇక్కడ 1 ఉన్నట్టు కదా, సో 1 అవుతుంది. t + 5. సో ఇక్కడ చూడండి, ఇక్కడ +t ఉంది, = అవతల పోతే -t అవుతుంది. అంటే 2t - t అంటే ఎంత? t. ఓకే, ఇక్కడ -8 ఉంది, = అవతల పోతే +8 అవుతుంది. 8 + 5 ఎంత? 13 13 అనేది వచ్చింది మనకి. సో ఈ 13 చూడండి, మనకి యాక్చువల్గా వెలాసిటీ అంటే ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఎంత? 126. టైం అంటే ఎంత? ఇప్పుడు ఎంత వచ్చింది మనకి టైము? 13 వచ్చింది. 13 అతను 13 ఫస్ట్ వేగంతో పోయినప్పుడు 5 గంటలు ఎక్కువ పట్టిందంటే 13కి ఏం చేయాలి? 5 కలపాలి.
13 5 అంటే ఎంత 18. సో ఈ వాల్యూ ఎంత 18. ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి 126/18. ఇంతవరకు క్లియర్. సో చూడండి 126/18 అంటే మనకి ఎంతలో కట్ అవుతుందో చూద్దాం. ఓకే 7లో చూసినప్పుడు ఓకే యూనిట్ డిజిట్ చూడండి 8 8 5 48 8 56. సో 6కు 6 ఉంది కాబట్టి 7 ఆప్షన్లు ఉన్నా కూడా 7 ఒకటే ఉంది. ఆప్షన్ 3 అంటే నియర్ బై. 121 జత సంఖ్యల సగటు ఎంత? మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. జత సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ సగటు అడిగినప్పుడు ఆన్సర్ అనేది n+1. ఓకే ఈ n అంటే ఏంటిదంటే మనకి ఎన్ని నెంబర్స్ అడిగిండో అది. ఇక్కడ ప్రజెంట్ ఈ క్వశ్చన్లో n అనేది 121. 121 + 1 122. ఓకే మనకు జనరల్గా డెరైవ్ చేయాలనుకుంటే ఈ 122 ఎట్లా వచ్చిందో సగటు అంటే ఏం రాసుకుంటాం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను రాసుకుంటాం. ఇది సగటు. సో రాసుల మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఈవెన్ అంటే 2 4 6 8 అండ్ సో ఆన్. సో వీటి మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. వీటి మొత్తం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫార్ములా ఏంటిదంటే n/2 ఇంటూ వీటిని అంక శ్రేణి అంటారు, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంక శ్రేణిలో ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే ఇక్కడ n అంటే తెలుసు మనకి. ఏంటిది n అంటే 121. ఓకే ఏ అంటే తెలుసు. ఏ అంటే ఏంటిది? ఫస్ట్ లెటర్ 2. ఓకే డి అంటే ఏంటిదంటే డిఫరెన్స్. 8 - 6 చేస్తే ఎంత? 2. 6 - 4 చేస్తే 2. 4 - 2 చేస్తే 2. సో యూనిక్ డిఫరెన్స్ 2. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు 122 ఆన్సర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మీరు మీ స్నేహితుడికి 4000 2 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతో ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత మీ స్నేహితుడు ఎంత మొత్తం ఇస్తాడు? సో చూడండి ఒక్క నిమిషం. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సంపూర్ణ వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే సో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? p/1 + r/100 సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి అసలు ప్లస్ వడ్డీ మొత్తం వస్తుందండి. ఓకే సో n అంటే టైం పీరియడ్, ఎన్ని సంవత్సరాలు? 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 5%. సో ఇక్కడ 5 పెట్టుకుందాం. ఓకే నెక్స్ట్ p అంటే ఎంత? 4000. అన్ని వాల్యూస్ ఇచ్చిన సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. 1/5 అంటే 5 1 5 2 10 20. 1/20 ఎల్సిఎం 20. 21 1 అంటే ఫైనల్గా ఎంత వస్తుంది అంటే 21/20 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 21/20 ఇంటూ 21/20 ఇంటూ 4000. అసలు లెక్క వేయకుండా ఎట్లా మళ్ళీ ఇంటూ 4000 3 సున్నాలు. ఓకే సో ఇప్పుడు ఫర్దర్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఈ జీరోకి ఈ జీరో 2 జీరోలకి ఈ 2 జీరోలు పోతాయి. ఓకే 2 2 4 కాబట్టి 4 10 40 10. సో ఫైనల్గా మనకి 21 ఇంటూ 21 అంటే ఆన్ అండ్ యావరేజ్గా 20 400. ఓకే 400 చేంజ్ రావాలి మనకి. సో మనకి ఏమడిగిన మొత్తం 4000కి సో 400 కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 ఇది 20 అనుకున్నాం అనుకోండి. ఎంత అవుతుంది? 20 400 ఇది వస్తున్నా 4000 వస్తుంది. ఓకే 4000 అంటే 4000 కన్నా కొంచెం ఎక్కువ. యాక్చువల్గా వడ్డీ కూడా అసలు మీద ఎక్కువనే వస్తుంది కదా. సో ఇది కాదు ఆప్షన్. ఇది 44,000 ఇది కాదు, 441 ఇది కూడా ఆప్షన్ 2. ఓకే ఇప్పుడు 4000 ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు 4000 కన్నా ఎక్కువనే రావాలి కదా. ఈ ఫార్ములాలో మనకి ఏమొస్తుంది? అసలు ప్లస్ వడ్డీ 2 కలిపి వస్తుంది. 4000 వడ్డీ ఇచ్చినప్పుడు 8000 కాదని ఇక్కడ క్లియర్ తెలిసింది. 44,000 కాదు, అసలు కూడా కలపాలి కాబట్టి 441 కూడా కాదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. హిమాని మరియు పుష్పరాజ్ వయసుల నిష్పత్తి 9:5. 5 సంవత్సరాల తర్వాత 7:4. ప్రస్తుతం వయసులో తేడా. నేనేమనుకుంటున్నానంటే హిమాని వయసు 9x అనుకుంటున్నాను. ఓకే పర్సంటేజ్ కాబట్టి 2 సేమ్ అనుకోవాలి. ఓకే 9x 5 సంవత్సరాల తర్వాత 9 + 5 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎంత అయింది? 9 + 5 7/4 కాబట్టి 7/4 వేసుకుంటున్నా. ఇక్కడ కూడా బై తీసుకుంటున్నా ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ మనం లాస్ట్గా అల్టిమేట్గా చేసేది. 5x ప్లస్ ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 సంవత్సరాల తర్వాత కూడా 5 సంవత్సరాల తర్వాత 5 వేసుకుంటాం. సో ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 9 3 20 9 4 ఎంత అండి? 36x ప్లస్ 5 4 20.
ఓకే, ఇంతవరకు క్లియర్. ఈజ్ ఈక్వల్ టు 7 5 ఎంత అండి 35 ఎక్స్ ప్లస్ మళ్ళీ 7 5 35 ప్లస్ 35. ఓకే, ఇంతవరకు క్లియర్. సో మనం ఫర్దర్గా చేసినప్పుడు చూడండి, ఈ 36 ఈ 35 ఇటు వస్తే ఏమవుతుంది, 36 నుంచి 30 తీసేసి ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 35 నుంచి 20 తీసేసి ఎంత అండి 15, అంతే కదా. ఎక్స్ ఈక్వల్ టు 15 వచ్చింది. వయసులో తేడా ఎంత అని అడిగింది. చూడండి 9కి 5కి ఎంత డిఫరెన్స్ ఉందండి 4. సో డిఫరెన్స్ కూడా ఫైనల్గా 15 × 4 వస్తుంది. 15 4 ఎంత అండి 60. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లేదు అంటే మీరు దీన్ని దీన్ని 15 తోటి మల్టిప్లై చేసి దీన్ని 5 తోటి మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకున్నా కూడా మీకు 60 వస్తుంది. 60 అండి, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల గాసాబు అంటే HCF LCM 72, అందులో ఒకటి 24 అయితే 2 సంఖ్యలు. ఎప్పుడైనా చూడండి 2 సంఖ్యల యొక్క గాసాబు ఇంటూ కాసాగు HCF ఇంటూ LCF అనేది ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం ప్రొడక్ట్కి ఈక్వల్. ఇది ఫండా, మనం ఏం చేయలేము, అంటే డైరెక్ట్ ఫార్ములా ఇది. 2 సంఖ్యల కాసాగు గాసాబు అనేది ఆ 2 సంఖ్యల ప్రొడక్ట్కి ఈక్వల్. సో ఇక్కడ చూడండి 12 × 72 సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. చూడండి ఆ రెండో సంఖ్య కనుక్కుందానికి, ఎందుకు మనకు ఒకటే ఇచ్చింది కాబట్టి 12 × 72 ఈజ్ ఈక్వల్ టు 24 × x, మనకు తెలియదు కాబట్టి 24 × x. సో ఇది చూడండి 12 2 24, 12 5 20, 12 6 72, 2 1 2, 2 3. ఓకే, ఇప్పుడు x వాల్యూ ఏంటిది 12 3 36. 36 అనేది x వాల్యూ, ఒక నెంబర్. ఇంకో నెంబర్ ఏంటిది 24, వాడే ఇచ్చిండు. మనకు సగటు అడిగిండు కాబట్టి ఈ రెండింటి మొత్తం చేయాలి. 6 4 10, 3 3 6. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది ఎన్ని అంకెల సగటు 2 అంకెలు కాబట్టి 60/2, 30, 32 60. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాధిక 40% వార్షిక చక్రవడ్డీతో 18 నెలలు అర్ధవార్షిక కాలానికి ఒక మొత్తం పెట్టుబడి పెట్టి చివరికి ఆమెకి 51,840 వచ్చాయి. ఆమె పెట్టుబడి చేసిన అసలు మొత్తం ఎంత? ఓకే, చూడండి ఇది వార్షికానికి అర్ధవార్షికానికి లెక్క. సంవత్సరానికి 40% అంటే అర్ధ సంవత్సరానికి ఎంత అండి 20%. ఇంతవరకు క్లియర్, ఇది పక్కన పెట్టుకోండి. 18 నెలలు అంటే ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయండి 3 ఉంటాయి, అంతే కదా. 6 నెలలకు ఒకటి, 12 నెలలకు ఒకటి, 18 నెలలకు ఒకటి. ఇది కూడా సైడ్కి పెట్టండి. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి P × 1 + R/100 హోల్ పవర్ n. ఓకే, R/100 హోల్ పవర్ n. ఈ మొత్తం వాల్యూ 51,840కి ఈక్వల్. P అంటే ఏంటిది, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు R ప్లేస్లో 20 పెట్టండి, n ప్లేస్లో 3 పెట్టండి. 20 అంటే 0కి 0 పోతుంది, 2 1 2 5 పోతుంది. 1 + 1/5 అంటే 6/5 హోల్ క్యూబ్ అవుతుంది. 6/5 హోల్ క్యూబ్ ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 51,484. దీనికి మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఫర్దర్గా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 30,000 వస్తుంది. ఆప్షన్ 1 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ ఇది ఆప్షన్ రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పింకీ ఒక డిజైనర్ పాయింట్ను 900 నిమిషాల్లో తయారు చేస్తుంది. స్నేహ అదే పనిని 20 గంటల్లో చేస్తుంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎంత సమయంలో అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ అవర్స్ ఇచ్చింది, ఇక్కడ మినిట్స్ ఇచ్చింది. మినిట్స్ని అవర్స్లోకి మారుద్దాం. 900 ఒక గంటకి 60 నిమిషాలు కాబట్టి 60 తోటి డివిజబుల్ చేస్తే నిమిషాలు అనేవి గంటలకు మారుతాయి. 0 0 పోయింది. 6 తోటి పోతుందా, 6 1 6, 30, 6 5 30. ఈమె 15 గంటలలో చేస్తే ఈమె 20 గంటలలో చేస్తుంది. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి పర్ పార్ట్ కింద తీసుకుంటే 1/15 ప్లస్ 1/20. చూడండి వీటికి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చేసినాం అనుకోండి, 5 తోటి ఎల్సిఎం చేసినప్పుడు 5 3 15, 5 4 20. ఫర్దర్గా పోదు కాబట్టి ఎల్సిఎం అనేది ఎంత, 5 3 15 ఉంటే 4 మిగిలింది కాబట్టి 4 తోటి మల్టిప్లై చేయాలి. 5 4 20 కాబట్టి 3 ఉంది కాబట్టి 3 తోటి మల్టిప్లై చేయాలి. సో ఫైనల్గా ఎంత 4 3 7/5
5, 3, 4. 5, 4, 20, 23, 60. 7/60 అనేది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 7 ఒకట్ల 7 ఏళ్ళ 49, 7 8 56 పాయింట్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 ఉంది కాబట్టి 7 6 42 అంటే 7 5 35. మళ్ళీ 5 ఉంటుంది కాబట్టి 7 ఏళ్ళ 49. సో ఇంతవరకు చాలండి. 8.57. 8.57 అంటే 8 గంటల నుంచి 9 గంటల మధ్య. ఆప్షన్ 1. అది కాకుండా ఇంకేం లేదు ఇక్కడ. ఖచ్చితంగా 9 కాదు, 9 గంటల పైన కాదు, 8 గంటలు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫ్రిడ్జ్ ధర 18,000, 30% డిస్కౌంట్, తర్వాత 1000% అదనంగా తగ్గిస్తే ఫైనల్ ధర ఎంత అన్నాడు. సో చూడండి, 18,000కి నేను 18,000 తీసుకుంటున్నా. 18,000 తీసుకుంటే వాడు 30% డిస్కౌంట్ ఇచ్చిండు. రిమైనింగ్ ఎంత? 70%. అంటే 70% దాని వాల్యూ. ఎందుకు? 30% ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి మనం పే చేయాల్సింది ఓన్లీ 70%కి. ఓకే, ఇంతవరకు చూద్దాం ఈ వాల్యూ ఎంత వస్తుందో. వచ్చిన దాంట్లో 1000 తీసేద్దాం. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 18 into 7, 18 ఏళ్ళ 7 ఐదుల 35, 7 ఆరుల 42, 7 ఏళ్ళ 7 56 అంటే 5 అక్కడ, 6 ఇక్కడ, 7 ఒకటి 5, 7 3 10, 12. 1 2 6. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 00. ఈ 12,600కి ఇంకో 1000 తగ్గించిండు. అప్పుడు ఎంత? 11,600. ఆప్షన్ 3. అంత అమౌంట్ పెట్టిండు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వైర్ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు, పొడవు 28 మీటర్లు అయితే దాని వాల్యూ ఎంత? ఒక సిలిండర్ అనుకోండి. ఒక సిలిండరు రేడియస్ ఇచ్చిండు. వ్యాసార్థం అంటే రేడియస్ అండి. రేడియస్ ఇచ్చిండు, పొడవు లెంత్ ఇచ్చిండు, వాల్యూమ్ ఎంత అని అడిగింది. అసలు ఏరియా అంటేనేమో πr² అండి. πr² ఏరియా, హెచ్ ఆర్ లెంత్, ఇవి కలిపితే ఏమవుతుంది? వాల్యూమ్ అవుతుంది. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, పై అంటే ఎంత అండి? 22/7. నెక్స్ట్ రేడియస్. ఆర్ అంటే ఎంత అండి? ఒక్క నిమిషం. ఇది డయామీటర్ అండి. ఇది వ్యాసార్థం కాదు, వ్యాసం. ఇది డయామీటర్. ఓకే, డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2 times రేడియస్. మనకు రేడియస్ ఏమవుతుంది? d/2 అంటే 5 అవుతుంది. సో r² అన్నాడు కాబట్టి 5 into 5. r² అన్నాడు కాబట్టి 2 times రాసుకోవాలి. ఇంటూ హెచ్ అన్నా లెంత్ అన్నా ఒకటే. ఎంత ఇచ్చిండు? హెచ్ 28 ఇచ్చిండు. 28. సో చూడండి ఫైనల్గా 7 ఒకట్ల 7 3 21, 7 4 28. ఓకే, 5 4 20. ఓకే, 25 100. అంటే 22 తర్వాత 2 సున్నాలు పెడితే సరిపోతుంది. అంతేనా? 22 తర్వాత 2 సున్నాలు పెడితే సరిపోతుంది. ఓకే, 2200. ఇంకో ట్విస్ట్ ఉంది. పొడవు 28 మీటర్లు, మనకు సెంటీమీటర్లు అడిగింది కాబట్టి 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి ఇంకో 100 యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా ఎంత? 22 తర్వాత 4 సున్నాలు. 22 తర్వాత 4 సున్నాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. సో ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.